ఢిల్లీలో ఇప్పటికే చాలామంది పిల్లలు ఒమైక్రాన్ బారిన పడ్డారని, వారిని ఆసుపత్రిలో చేరుస్తున్నారనేటువంటి విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది. మరి దీనికి గల కారణాలు ఏమిటి? దీన్ని ఎలా మనం నివారించాల్సిన అవసరం ఉంది? చూడండి, ఇఫ్ యూ ఇప్పుడు స్టాటిస్టిక్స్ మనము యూకే కానివ్వండి, యుఎస్లో కానివ్వండి, వేర్ ద వేవ్ ఇస్ కమ్ అండ్ యాక్చువల్లీ గోయింగ్ డౌన్ నౌ. ఎప్పుడు సివియర్గా పిల్లలకి అఫెక్షన్ కాలేదు, వేర్ వాళ్ళు ఐసీయూలో అడ్మిట్ అయిపోయి వెంటిలేటర్ మీద అయిపోయి చాలా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంది అనే పరిస్థితి అయితే ఇప్పుడు దాకా రాలేదండి. మెజారిటీ ది చిల్డ్రన్ ఎవరైతే అడ్మిట్ అయి ఉన్నారో వేరే కారణాల మూలన అడ్మిట్ అయ్యి వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ వచ్చే కారణం, అంటే సపోజ్ ఏదో ట్రామా మూలన అడ్మిట్ అయ్యి కోవిడ్ పాజిటివ్ వస్తాము, ఫిట్స్ మూలన అడ్మిట్ అయ్యి కోవిడ్ పాజిటివ్ ఉంటాము, లేదా డిహైడ్రేషన్ అయ్యి కోవిడ్, లేదా హై ఫీవర్ ఉండి ఇంటేక్ తక్కువ ఉండి డిహైడ్రేషన్ అలాగా అయ్యారు. కానీ చాలా సీవియర్ లంగ్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వెంటిలేటర్ మీద అయ్యి ఆక్సిజన్ లేక ఆ ప్రాబ్లమ్స్ వస్తామనేది చాలా తక్కువ. సో ఫార్ దే హ్యావ్ నాట్. సో అందువలన యాజ్ ఏ మెడికల్ కమ్యూనిటీ ఆర్ ద పీడియాట్రిక్ కమ్యూనిటీ వీఆర్ నాట్ యాంటిసిపేటింగ్ దట్ వీ విల్ ఫేస్ దట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ లైక్ వాట్ డెల్టా వేవ్లో మనము మిడిల్ ఏజ్ ప్లస్ ఓల్డ్ ఏజ్ గ్రూప్లో చూసాము. ఇన్ ద సెకండ్ వేవ్ వేర్ మెజారిటీ వేర్ స్ట్రగ్లింగ్ ఫర్ ఆక్సిజన్ ఆర్ వెంటిలేటర్ బెడ్స్. I do not think we would face that. But I think one thing has happened is ఈ థర్డ్ వేవ్లో పిల్లలకి ఎఫెక్ట్ అయ్యి అవసరం పడుతుందని మెజారిటీ ఆఫ్ ద హాస్పిటల్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ క్రియేటెడ్ దట్ ఇంక్రీజ్ ఇన్ కెపాసిటీ ఆఫ్ ventilator beds and oxygen beds. So I think we are quite well prepared to deal with it if it comes. But I think we are over prepared is what I would say. Mostly we may not need it. See, చిన్నపిల్లలు కూడా డెఫినెట్లీ అండి, అదే చిన్నపిల్లలు స్పెషల్లీ ఇఫ్ దే హ్యార్ క్యాన్సర్ పేషెంట్స్, బాగా ఒబేస్ ఉన్న పేషెంటు, లేకపోతే డయాబెటీస్ ఉన్న పేషెంటు, ఆర్ పేషెంట్స్ హు ఆర్ హ్యావింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్, క్రానిక్ లంగ్ డిసీజ్ ఉన్న పిల్లలు, ఇలాంటి పిల్లలకి ఎప్పుడైతే ఆర్ ప్రీటర్మ్ ఉన్న బేబీస్కి కోవిడ్ వస్తుంది, దే బిహేవ్ లిటిల్ బిట్ మోర్ సీరియస్లీ దెన్ కంపేర్ టు బేబీస్ హు డు నాట్ హ్యావ్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో డెఫినెట్లీ ఆల్రెడీ ఎవరికైతే ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి కోవిడ్ వచ్చిందంటే కొద్దిగా వాళ్ళకి తట్టుకునే శక్తి కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో అందువలన పేరెంట్స్కి అడుగుతాము వెదర్ దే హ్యావ్ ఎనీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అని. పిల్లల్లో కనుక చిన్నప్పటి నుంచి ఆస్తమా లాంటి సమస్యలు కనుక వచ్చేటట్టయితే వారికి ఎలాంటి చికిత్స అందించాల్సినటువంటి అవసరం ఉంది? ఒక్కోసారి ఆస్తమా వల్ల పిల్లలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అటువంటప్పుడు అత్యవసరంగా వారికి ఎలాంటి చికిత్సలు మనం అందించాల్సినటువంటి అవసరం ఉంది? ఈ విషయాన్ని గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. అంటే ఇప్పుడు ఆస్మా ఎవరికైతే సివియర్గా ఉంది అలాంటి పిల్లలకి సపోజ్ ఒమిక్రాన్ కోవిడ్ వచ్చింది అనుకోండి, మేబీ ఇలాంటి పిల్లలకి కొద్దిగా బ్రీదింగ్ డిఫికల్టీ వచ్చే అవకాశం ఉంది. అందువనే దే షుడ్ కన్సల్ట్ ద డాక్టర్ ఎర్లీ. యాజ్ ఆఫ్ నౌ మేము మరీ ఎక్కువ అడ్మిషన్స్ చూస్తలేదు దీని మూలాన, కానీ కొద్దిగా ఫాస్ట్ బ్రీదింగ్, ఎర్లీ బ్రీదింగ్ డిఫికల్టీస్ వచ్చే రిస్క్స్ ఉన్నాయి. వీళ్ళకి ఎర్లీ డాక్టర్ రెఫరల్స్ అవసరం పడితే ఇంక్రీజింగ్ ఇన్ ద ఇన్హేలర్ థెరపీ ఆర్ నెబులైజర్ థెరపీ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ చేస్తే దే విల్ అండ్ మానిటరింగ్ ఆఫ్ దర్ ఆక్సిజనేషన్ చేస్తే దిస్ చిల్డ్రన్ విల్ రికవర్ ఫాస్టర్ అండ్ డూ బెటర్. కొన్ని సందర్భాల్లో మనం కోవిడ్ మొదటి విడత చూసాం, రెండో విడత చూసాం. ఇందులో చాలామంది మోనోక్లోనల్ థెరపీ వాడారని, అలాగే స్టెరాయిడ్స్ ఇచ్చారని కూడా మనం చెప్తూ ఉంటాం. ఈ సందర్భాల్లో ఈ రెండు కూడా పిల్లల విషయంలో మనం వాడవలసినటువంటి అవసరం ఉంటుందా, వాడచ్చా లేదా? చూడండి, ఇప్పుడు కోవిడ్ అనేది కొత్త జబ్బు and it is an evolving science, and the good thing about allopathy is we constantly learn, relearn and find what is works, what doesn't work. ఏదైనా మెడిసిన్ పనిచేస్తుంది ఆర్ సైడ్ ఎఫెక్ట్ ఉంది, దాని ప్రకారం వాట్ టు కంటిన్యూ నాట్ టు కంటిన్యూ అనేది మనము డిసిషన్స్ తీసుకుంటాం బికాస్ వీ లుక్ అట్ ఎవిడెన్స్. బేస్డ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ మనకు తెలిసింది కి రెమిడిసివిర్ ఈజ్ not a fantastic medicine as we thought, but it is useful in only specific situations. Ante ippudu there is a role of remdesivir in adults, specifically if used very early, it prevents hospital admissions, or in some of the patients before they land upon ventilator early ga use cheste. Alage ippudu monoclonal antibodies, especially there are some different types of monoclonal antibodies. Ippudu manam cocktail is something a lot of people have been talking about it. దాంట్లో ఈ రాష్ కాక్టైల్ అనేది డెల్టా వేరియంట్ బాగా పనిచేస్తుంది. దెర్ ఇస్ అ న్యూ కాక్టైల్ విచ్ కాల్డ్ సోటోరిమాబ్ విచ్ ఇస్ వర్క్స్ వెల్ విత్ ఒమిక్రాన్. అది కూడా దే హ్యావ్ టు యూజ్ ఇన్ స్పెసిఫిక్ సిచ్యువేషన్, నాట్ ఎవ్రీ వన్, అందరికీ యూజ్ చేసే అవసరం లేదు. అంటే ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఏజ్ మోర్ దెన్ 60 years,
cerebrovascular accident undi, asthma undi, diabetes undi, cancers ఉన్నాయి, past history of any major severe illness, అలాంటి వాళ్ళకి this use చేస్తే the risk of hospitalization has come down significantly. Similarly, we have molnupiravir, suppose the newer medications which have come up. All this medication have helped evidence wise they have reduced the risk of hospitalizations. అందువల్లనే దీన్ని యూస్ చేస్తున్నారు in mild to moderate cases where if you start them early, the principle is hit early, hit hard, so that you reduce the hospitalization. And that is what దాని మూలాన కంపేర్ టు సెకండ్ వేవ్ థర్డ్ వేవ్లో మనకి ఈ సివియారిటీ బాగా తగ్గింది. సో అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్లో మనకు తెలిసింది కూడా సమ్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దాని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో అపార్ట్ ఫ్రమ్ కోవిడ్ బికాస్ ఆఫ్ మెడిసిన్స్ పేషెంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ సీ దట్ అదర్ పీపుల్ డోంట్ ఫేస్, అండ్ దట్ ఈస్ హౌ. దీంట్లో చిన్నపిల్లల్లో see we don't use molnupiravir because it's our license only to be given after 18 years. Again, cocktail only between 12 to 18 years, that too in high risk group we use it. And remdesivir only after admission if they are requiring oxygen, not as a routine to prevent sort of any admissions. And there are specific indications for remdesivir compared to, we have a much higher threshold to start remdesivir in children compared to adults. అలాగే స్టెరాయిడ్స్ ఇచ్చారని కూడా మనం చెప్తూ ఉంటాం. ఈ సందర్భాల్లో ఈ రెండు కూడా పిల్లల విషయంలో మనం వాడవలసినటువంటి అవసరం ఉంటుందా, వాడచ్చా లేదా? స్టెరాయిడ్స్ అనేది ఏంటంటే కొద్ది యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుందండి. సో ఆర్ ఇమ్యూనోమాడ్యులేషన్ లాగా పనిచేస్తుంది. సో ఇట్ డెఫినెట్లీ మీకు ఆస్మాలో దెర్ ఇస్ అ రోల్ ఫర్ ఇట్. అండ్ ఇన్హలేషన్ స్టెరాయిడ్స్ అవ్వచ్చు, సీవియర్ ఆస్మా ఉంటే అంటే ఓరల్ స్టెరాయిడ్స్ నుంచి ఇంజెక్టబుల్ స్టెరాయిడ్స్ దాకా కూడా మనం వాడతాము. సో ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇన్ చిన్నపిల్లల్లో ఈజ్ ఆల్సో వెరీ మచ్ సిమిలర్ టు లైక్ అడల్ట్స్. ఓన్లీ ద డోస్ విల్ బి డిఫరెంట్ బేస్డ్ ఆన్ ద వెయిట్. వీ అడ్జస్ట్ ద డోస్ ఇన్ milligrams per kg. But the management plan what we have in children is very similar. And see the steroid side effects and all those things eppathe when you give it very high dose and over a long term period, that is when we have to monitor them for steroid, say hypertension కానివ్వండి, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కానివ్వండి, GI బ్లీడింగ్ కానివ్వండి, ఎఫెక్ట్ ఆన్ ద ఐస్ కానివ్వండి, raised intracranial pressure కానివ్వండి, all those sort of things we start seeing only if you're giving for the long term effect or steroid phases కానివ్వండి. But if you're giving for short term, especially if you're giving inhalation steroids, usually we don't see major problems in them or risk of infection. These are the things which we watch for all the children. Or effect on the growth specifically compared to adults, sometimes it's affect the growth for a growing child. So ఇవన్నీ మేము డోస్ అడ్జస్ట్ చేసి చూస్తాము. That's what we do for any patient with asthma.